మరోసారి మనం ప్రభు సన్నిధికి వచ్చి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. దావీదు కీర్తన 88వ కీర్తన 18 వచనాలు ఉన్నాయి. పూర్తిగా కీర్తన అంతా చదువుకుందాము. ఈ కీర్తనను కోరహు కుమారుల కీర్తన అని మనం పైనున్న సన్నాక్షరాల్లో మనం చూస్తాము. ప్రధాన గాయకునికి మహలతుల్ లయన్నోత్ అను రాగం మీద పాడదగినది. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం. ఇది పాడదగినది, ఒక పాట, ధ్యానించదగినది, ధ్యానాంశం ఇక్కడ కనబడుతుంది. దైవ ధ్యానము అనే మాట చూద్దాము. ఇది ఒక కీర్తన అని, కోరహు కుమారుల కీర్తన అని లేదా గీతము అని మనం ఆ పైన చదువుతున్నాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగానే ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లా కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చేసేదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియనగున. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంవరించి ఉన్నవి. నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. ప్రియమైన సోదర సోదరిలారా, మనం చదువుకున్న 8వ కీర్తన ప్రారంభంలో ప్రార్థన కనబడుతుంది. చూడండి, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని అంటున్నాడు. ప్రారంభంలో ఈ కీర్తన
ప్రార్థన కనబడుతుంది. ప్రారంభ ప్రార్థన రాత్రిపూట పడకలకి వెళ్ళక మునుపు ఒక ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. ఆ మాట అక్కడ రాత్రి వేళ అనే మాట కనబడుతుంది. 13వ వచనం మనం చూస్తే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఇక్కడ ఉదయకాల ప్రార్థన కనబడుతుంది, ప్రాతకాల ప్రార్థన. ఈ కీర్తన అంతా కూడా రెండు ప్రార్థనల మధ్యలో కనబడుతుంది. ప్రార్థన టు ప్రార్థన, ప్రేయర్ టు ప్రేయర్. ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఈవినింగ్ ప్రేయర్. రెండవది మార్నింగ్ ప్రేయర్. సాయంకాల ప్రార్థన ఉదయకాల ప్రార్థనతో ఒక రాత్రి ముగించబడాలి. రాత్రి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఈ రెండు ప్రార్థనలతో ఒక రాత్రి గడిచిపోతుంది. మనకు సమయం అక్కడ కనబడదు, కానీ మెట్టుకు ఉదయం ప్రార్థన, సాయంకాలం లేదా రాత్రి ప్రార్థన అని మనకు కనబడుతుంది. కానీ ఈ కీర్తనలో మనం ముందు రాత్రి ప్రార్థన కనబడుతుంది, తర్వాత ఉదయకాల ప్రార్థన కనబడుతుంది. అంటే మనం నిన్న రాత్రి ప్రార్థన చేసుకొని పండుకుంటే, నిద్రపోతే వేకోజామున తిరగ లేచి ప్రభు నామమున ప్రార్థన చేయటం. అక్కడ ఇంకో మాట అంటున్నాడు కదా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అనే మాట. ఇక్కడ మాట ఏంటంటే, ఐ విల్ ఫేస్ యూ విత్ మై ఎర్లీ ప్రేయర్ అంటాడు. ఐ విల్ ఫేస్ యూ విత్ ఎర్లీ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఆ ప్రార్థనతోనే నీ ముఖ దర్శనం చేసుకుంటాను, ఆ ప్రార్థనతోనే నీకు ముఖం చూపిస్తాను అని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటే ఐ విల్ ఫేస్ యూ విత్ మై ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. అక్కడ మొదటి వచనంలో యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా అని అంటాడు. అంటే ఏమన్నాడు? రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, రాత్రి వేళ నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. అది నైట్ ప్రేయర్, నైట్ ప్రేయర్. నేను పడకకు వెళ్ళక మునుపు, నిద్రకు వెళ్ళక మునుపు ముందు ప్రార్థన. బిఫోర్ మై గోయింగ్ టు మై బెడ్ ఐ విల్ ప్రే యూ. నా పడకకు వెళ్ళక మునుపు నేను ప్రార్థన మొరపెట్టుతున్నాను అని. కనుక 88వ కీర్తనలో ఒక నైట్ ఎలా ప్రారంభం, ఎలా నైట్ ఎలా ముగించడం అంటే ఎర్లీ మార్నింగ్ ఎలాగూ. కనుక రాత్రి ఒక ఉదయకాలం ప్రార్థనతోనే ఆరంభమవుతుంది. రాత్రి ప్రార్థనతోనే ముగిస్తుంది. అంటే మనం చెప్పుకోవడం ఎట్లాగూ, రాత్రి అనేది ఆరంభం అనుకోవాలి, ఉదయం అనేది ముగింపు అనుకోవాలి, అంటే రాత్రి కాలానికి. కనుక ప్రార్థనతోనే మనము ఆ ముందు రోజు ముగించాలి, ఆ రాత్రి మనం ఆరంభించాలి. మరుసటి రోజు ఉదయాన్ని ప్రార్థనతో ముగించాలి, తర్వాత పగటిని ప్రార్థనతో ప్రారంభించాలి. కనుక 2 ఆరంభాలు 2 ముగింపులుగా మనం చెప్పుకోవచ్చు. రాత్రి ప్రార్థన అనగానే ఆ ముందు పగలు చివర ముగింపులో, ఆ రాత్రి ఆరంభంలో ప్రార్థన. ఉదయకాలం అంటే ఈ రాత్రి చివరి సమయం, ముగింపు సమయం, పగటి వేళకు ఆరంభ సమయం. డే నైట్,
అలాగే నైట్ అండ్ డే, అట్లా మనం ఎండ్స్ చెప్పుకోవాలి. ఈ మధ్యకాలాన్ని మనం రాత్రి అనవచ్చు. కనుక ఈ కీర్తన అలాగూ మనము కనబడుతుంది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఒక అనుభవం, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండాలి? మనం కూడా 90వ కీర్తన కూడా చూడండి, దాని ప్రక్కనే మరొక మాట మనం చదువుకుందాం. 90వ కీర్తన 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. దీని యొక్క భావాన్ని మనం గమనిస్తే, ఉదయమున దేవుని కృప చేత మనము బలపరుచుకోవాలి మనల్ని మనం. అది ఒక ఎనర్జీ. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ డివోషన్, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, ఎర్లీ మార్నింగ్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ ద బైబిల్. బైబిల్ చదవడము, ధ్యానించడము ఒక ఎనర్జీ ఫోర్స్ అని అంటాడు. ఎనర్జీ ఫోర్స్. ఉదయకాలం సనాతనంగా మనుషుల భావన ఏంటంటే, ఉదయకాలమున సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యునికి ఎదురుగా నిలబడి దైవ ధ్యానాన్ని చేసినప్పుడు, ఆ సూర్యుని ఉదయకాలం బాగా మంచి బ్రైట్ గా, మంచి తేజస్సుతో సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయకాలం సూర్యుని యొక్క తేజస్సు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతవరకు సూర్యోదయానికి ముందు చీకటి, చల్లదనము, మబ్బు, మరి రాత్రి కాలము తెగులు సోకడానికి మంచి అవకాశం. ఎందుకంటే రాత్రి కాలము టెంపరేచర్, ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది కనుక సూక్ష్మజీవులు పుట్టడం జరుగుతుంది, సూక్ష్మజీవులు పెరగడం జరుగుతుంది. సూక్ష్మజీవులు ఒక్కసారే రాత్రిపూట బాగా అవి ఎదుగుతాయి. పగటి వేళ సూక్ష్మజీవులు పెరగవు. ఆ ఉష్ణోగ్రతకు అవి తాలుకోలేవు, చచ్చిపు కనుక ఆ సూక్ష్మజీవులు చనిపోతాయి. కానీ రాత్రి వేళ సూక్ష్మజీవులు ఆ చల్లని వాతావరణానికి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర అవి పుట్టి, అవి గుడ్డు పెట్టి, అవి వెంటనే పరిపక్వమై దాని నుండి జీవులు ఉద్భవించి అవి బాగా పెరుగుతాయి ఒక రోజులోనే. కనుక రాత్రి పూట అని బైబిల్లో చూడండి, 91వ కీర్తన ఒక మాట మనం చదువుకుందాం. 6వ వచనం, 91వ కీర్తన 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులునకైనను అనే మాట. తెగులు ఎప్పుడు సంచరిస్తుంది అంటే చీకటిలో ఎక్కువగా తెగులు. రైతులకు కొంత అనుభవంగా ఉంటుంది. సాయంకాలం వరకు తోట దగ్గర ఉంటారు, పైరు చూసుకుంటారు, బాగా పొద్దుపోయేదాకా కూడా ఉంటారు. అప్పుడు ఇంటికి వస్తారు. ఆ సాయంకాలం పైరు పంట చేనంతా తిరిగి చూసి చాలా బాగుంది. సాయంకాలపు ఎండకు పైరు బాగా కనబడుతుంది. అంతా బాగా చూసుకుంటాడు, చాలా బాగుంది తోట, పైరు బాగా ఉంది, మంచి పంట వస్తుందని ఆశపడి ఇంటికి వస్తాడు రాత్రి. కానీ మరుసటి రోజు ఉదయం వెళ్ళేసరికి అంతా వాలిపోయినట్టు ఉంటుంది పైరు. ఏమిటా కారణం అంటే, రాత్రి ఏదో తెగులు సోకింది ఆ పైరు. మనం కూడా రాత్రి ఓపెన్ గా మనం బయట పండుకుంటే, నిద్రపోతే జలుబు చేస్తుంది అని అంటారు. చల్లగా ఉంది, జలుబు చేస్తుంది, గొంతు రాపిడి ఉంటుంది, తల దిమ్ముగా ఉంటుంది, అవయవాలు నొప్పులుగా ఉంటాయి, ఆరు బయట పండుకోవద్దని పెద్దలు సలహా చెప్తారు. బైబిల్లో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. రాత్రి తెగులు అనే మాట ఆ 91వ కీర్తన 6వ వచనంలో
చీకటిలో సంచరించు తెగులునకైనను, ముందు 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. మధ్యాహ్నం కూడా తెగులు అంటే అధికమైన ఉష్ణోగ్రత దగ్గర ఎండకు పోయేస్తే తల నొప్పి ఉంటుంది. ఏమంటే ఎండలు ఎక్కువైనాయి, అలసిపోయేస్తాం. కనుక రాత్రి పూటకు తీసుకున్నట్టయితే రాత్రిపూట తెగులు సోకుతుందని సంచరిస్తుంది మనం చదివినాం. ఈ రాత్రి వేళ మనం ఆరంభం అంటే సాయంకాలం 6 గంటల నుండి రాత్రి వేళగా మనం లెక్క కడతాం. 12 గంటల రాత్రి కాలం. ఈ 12 గంటల కాలానికి ప్రారంభం, ముగింపు రాత్రి, ఉదయం అని మనం చెప్పుకుంటున్నట్టు ఏమంటాడు ఒకసారి చదువుదాం 90వ కీర్తనను. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాం. ఉదయం ఏం కావాలంటే దేవుని కృప మనకు కావాలి. ఉదయం ఏం కావాలి మనకంటే దేవుని కృపతో నిండుకోవాలి మనం. అది ఒక ఎనర్జీ ఫోర్స్ మనకు దొరికినట్టు. దేవుని కృప బలం ఇస్తుంది అని మనం ఒక మాట చూస్తాము. తిమోతి పత్రిక చూడండి, ఒక మాట. తిమోతి పత్రిక మనం గమనించినట్టయితే తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము అని అన్నాడు. కృప ఏమిస్తుంది అంటే బలము అనే మాట. బలం అనగానే మనం దేహ సంబంధమైన బలం ఒక్కటే కాదు, అది ఒకటి కావచ్చు, కానీ అంతకంటే ముందుగా మానసిక సంబంధమైన బలము కావాలి. మనం ఏ పనులు చేయాలన్నా, ఏ కార్యాన్ని మనం చేపట్టాలన్నా, ఏ ప్రయాణం మనం చేయాలన్నా, ఎంతటి దూర ప్రయాణం చేయాలన్నా, ఎట్లాంటి గొప్ప వ్యక్తులను ఎదుర్కోవాలన్నా మొదట మనకు కావాల్సింది మానసికమైన బలము కావాలి. ఆ మానసిక బలములో ధైర్యం కావచ్చు, అంటే ధైర్యం కావచ్చు, నిలకడైన స్వభావం కావచ్చు, ఒక దృఢమైన నిర్ణయము, నిశ్చయము కావచ్చు. మనం బయటికి వెళ్ళి మన కార్యములన్నీ జరిగించుకోవాలంటే మనకు ఒక ధైర్యము కావాలి. మానసికముగా మనం బలహీనంగా ఉండకూడదు, ధైర్యముగా ఉండాలి. కనుక ఇక్కడ మాట, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. ఎక్కడ ఉంది కృప? ఎక్కడ దొరుకుతుంది కృప? యేసు క్రీస్తులో దొరుకుతుంది. ఉదయకాలమే ప్రభు ముఖదర్శనం చేసుకున్నప్పుడు, దేవుని నుండి మనం ఆ కృపను పొందుకున్నప్పుడు, ఆ కృప మనకు బలమిస్తుంది. బలము అంటే కండరముల బలమని కాదు అర్థం, అది ఒక అర్థం కూడా. కృప మనకు మానసికమైన ధైర్యాన్ని ఇస్తుంది, దృఢమైన విశ్వాసాన్ని ఇస్తుంది, స్థిరమైన విశ్వాసాన్ని ఇస్తుంది. ఒక పని కొరకు కానీ, ఒక ప్రయాణం కొరకు కానీ అది మనను సిద్ధపరుస్తుంది, అలర్ట్ చేస్తుంది, మనలను స్ట్రెంథెన్ చేస్తుంది మనలను. కనుక నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటాయి. ఏ కార్యాన్ని చేపట్టడానికైనా ఒక ఆలోచన, సరైన ఆలోచన కావాలి, సరైన నిర్ణయం కావాలి. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంటుంది. మన నిర్ణయం సరిగైనది కాకపోతే మనం చేయబోయే కార్యం, మనం చేయబోయే ప్రయత్నం బలముగా ఉండదు. కనుక ఏ ప్రయత్నమునైనా మనం చేయాలంటే, దానికంటూ మనం పోరాడాలంటే మనం బలముగా పోరాడవలసిన వారుగా ఉన్నాం. ఏదైనా ఒకదాన్ని సాధించాలి అనుకుంటే ఆ సాధించేదానికి విల్ పవర్ కావాలి అంటాం. విల్ పవర్, మనోనిబ్బరము అని అంటాం. మనసులో శక్తి, దృఢమైన శక్తి కావాలి.
చేయగలను, ఇది నెరవేర్చగలను, చేసి తీరగలను అని దాని కొరకైన శక్తిని కూడగట్టుకోవడము అని అంటారు. అది ఎట్లా వస్తుంది అంటే ఉదయమే ప్రభు సన్నిధిలో మనం కూడి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మనసునందు, ఆత్మయందు, శరీరమందు మనిషి అంటే 3 వ్యవస్థలు కలిగి ఉంటాడని ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాం. ఒకటి మనసు, మైండ్, ఫ్రెష్ మైండ్, స్ట్రాంగ్ మైండ్. ఫ్రెష్ మైండ్, ప్రశాంతమైన మనసు ఉండాలి. గలిబిలి, తొందర, ఆవేదన, ఆలో మరి తొందరపాటు కాకూడదు. నిర్మలమైన మనసు కలిగి, నిర్మలమైన బుద్ధి కలిగి అన్నాడు. నిర్మలమైన మనసు, మరి నిలవరమైన బుద్ధి. కొన్నిసార్లు మనకు చంచల స్వభావం ఉంటుంది, అస్థిరమైన స్వభావం. ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి మారిపోతుంది. ఇప్పుడు పలాని ఊరికి వెళ్దాం, మనం పలాని పని మీద వెళ్దామంటే కాసేపటికే మనసు మారిపోతుంది. ఇంకో దాని మీద పోతుంది, ఇంకో ఊరి మీద పోతుంది, ఇంకో పని మీద పోతుంది. అంటే స్థిరమైన బుద్ధి మనకు లేకపోవడం ద్వారా అది తప్పిదాలు జరుగుతాయి. కనుక ప్రియులారా, ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరుకొని మన ముఖాన్ని ప్రభువుకు, దేవునికి చూపించి ఎదుర్కొనుట అనే మాట, ఫేస్ అనే మాట. దేవుని మనం ఎదుర్కోవడం అంటే మన ఫేస్, ముఖాముఖిగా చూడటం. అప్పుడు దేవుని యొక్క కృప. అందుకే తిమోతితో అన్నమాట, నా కుమారుడా యేసుక్రీస్తునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఇప్పుడు నీవు బలహీనంగా ఉన్నావు కనుక ఈ ఆధ్యాత్మికమైన ఈ యొక్క అర్థాన్ని మనం పట్టుకోగలిగితే మనము దేవుని ముఖ సన్నిధిలో ఆయన దర్శనం చేసుకొని, ప్రార్థన చేసుకొని, దేవుని స్తుతించి ఉదయకాలమే ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మనకు ఒక బలం వస్తుంది. అంతరంగంలో, మనసులో బలం వస్తుంది, హృదయంలో బలం వస్తుంది. స్థిరమైన, దృఢమైన నిర్ణయాలు మనం చేసుకోవడానికి వీలు. లేకపోతే మన మనసు అటు ఇటు ఏం చేయాలా, కొన్నిసార్లు అంటుంటారు, ఏం చేయాలో నాకేం పాలు పోలే, ఏం చేయాలో నాకేం దిక్కు తెలియలే, అది చేయాలా, ఇది చేయాలా, ఏది చేయలేకపోతున్నాను అని మనం అంటూ ఉండడం మనం వింటూ ఉంటాము, గమనిస్తూ ఉంటాం. ఏంటి కారణం? ఎక్కడో లోపం ఉంది. స్థిరమైన బుద్ధి, నిలకడైన మనసు, ఏక దృష్టి, ఏక గురి. అదే గురి అంటాం. ఒక దాని మీద నిలకడగా ఉండాలి. ఒక పని మీద మనం వెళ్తున్నామంటే ఆ పనిని నెరవేర్చుకునేంత వరకు తొలగిపోకుండా ఉండాలి. అందుకే కుడి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, మధ్యలోనే దారి తొలగకుండా, మధ్యలోనే ఆగిపోకుండా ఏదైనా ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే, లక్ష్యము అని అంటాం. ఇంగ్లీష్లో ఒక మాటికి మనకు అర్థం కాదు కానీ మిషన్ అని అంటారు. విజన్ అండ్ మిషన్ అని 2 పదాలు ఉన్నాయి. చాలా మంచి స్లోగాన్స్ అవి. విజన్ అంటే దృష్టి, ఏక దృష్టి, దూరదృష్టి, ఏక దృష్టి, దూరదృష్టి. విజన్ అంటారు. మా విజన్ ఇది, ఇదిగో ఫలానిది మేము చేయాలి, ఫలానిది మేము చేయాలి, ఫలాని ఊరు చేరుకోవాలి, ఫలాని పనిని మరి చేసుకొని, పూర్తి చేసుకొని సాయంకాలం మళ్ళీ రావాలి అన్నటువంటి ఒక విజన్, ఒక గురి మనము కలిగి ఉండాలి. అంతేకాదు రెండవ మాట మిషన్ అంటారు. మిషన్ అంటే లక్ష్యము అని అర్థం. లక్ష్య శుద్ధి అని అంటారు. నీకు లక్ష్యం అనేది సరిగ్గా ఉంటే దాన్ని సరిగ్గా చేయగలం, బాగా చేయగలం, ఎక్కువగా చేయగలం, సరిగా చేయగలం, బాగా చేయగలం, పూర్తిగా చేయగలం. దానికి ఒక మిషన్ ఉండాలి. ఒక మిషన్. ఎంత చేయాలి అని దాని మీద, ఎన్ని రోజులు చేయాలి అని దాని మీద, ఎంతకాలం దీన్ని చేయాలి అని దాని మీద, ఎంతకాలం ఇందులో ఉండాలి అనే దాని,
ఒక లక్ష్యం అనేది మనకు ఉండాలి, ఒక గురి అనేది మనకు ఉండాలి. కనుక విజన్ అండ్ మిషన్ అనేటువంటి రెండు పదాలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఆ లక్ష్యం లేకపోతే, ఆ గురి లేకపోతే గాలిలో పెట్టిన దీపం అంటారు కొన్నిసార్లు, అట్లా ఉంటుంది కొంతమంది జీవితం. గాలిలో పెట్టిన దీపం ఉంటదో ఆరిపోతుందో తెలియదు. ఎంతసేపు ఉంటదో ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. అలా మన జీవితం ఉండకూడదు అని దాని భావం. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అనే మాట యొక్క అర్థాన్ని మనం ఇలా తీసుకుంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అంటే దేవుని కృప అన్నది మనకు బలమునిస్తుంది, ధైర్యమునిస్తుంది, సాహసమునిస్తుంది, నిబ్బరమునిస్తుంది, నిలకడైన జీవితం ఇస్తుంది, దృఢమైన ఉద్దేశాన్ని కలిగి ఉండగలం. కాబట్టి మన జీవితంలో ఎన్నోసార్లు ఒక దృఢమైన ఆలోచన లేకుండా, స్థిరమైన ఆలోచన లేకుండా, ఒక గురి అనేది లేకుండా, ఒక లక్ష్యం అనేది లేకుండా వెళ్తుంటాము, నిష్ప్రయోజనంగా తిరిగి వస్తుంటాం. కారణం ఏంటంటే మనలో ఆ శక్తి, ఎనర్జీ అనేది లేదు. కారణం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయం. ఉదయకాల ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని మనం దీన్ని ఆలోచన చేస్తున్నాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, మమ్మలను ఎన్లార్జ్ చేయి అని అర్థం. మాకు ఎనర్జీని ఇవ్వండి అని అర్థం. మాకు ఒక గొప్ప పొటెన్షియాలిటీ ఇవ్వండి అని అర్థం. శక్తిని ఇవ్వండి, బలమును ఇవ్వండి, దృఢ చిత్తమును ఇవ్వండి, ధైర్యమును ఇవ్వండి, పోరాట పటిమ శక్తిని ఇవ్వండి, సాధించగలిగే నేర్పరితనం ఇవ్వండి అని అర్థం దాని. వాటితో మమ్మల్ని తృప్తిపరచండి అని. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదమంటే మేము విజయము పొందగలం, విజయోత్సాహంతో ముందుకు సాగగలము అని అర్థం. అలా అయితే ఉదయకాల ప్రాతకాల ప్రార్థనా జీవితం మన విజయపు అంచులకు చేర్చగలుగుతుంది, విజయ తీరాలకు మనల్ని నడిపిస్తుంది. ఉదయకాల ప్రార్థన అనుభవము విజయాల తీరమునకు మనం నడిపిస్తుంది. మనము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఇటీవల మనము కొన్ని వచనాలు చదువుకొని ధ్యానం చేసుకున్నాం, గుర్తుందేమో లేదో. ఆనాటి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలైన వారు యోర్దాను యువతలి గట్టున నిలబడి ఉన్నారు. ఇక వారు యోర్దాను నదిని దాటుకోవాలి. అది గొప్ప ప్రయత్నం, అది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే యోర్దాను అంటే దానికి ఒక అర్థం ఏంటంటే మరణము అని అర్థం. ఆ నదిలో దిగిన వారు నది దాటుకొని బ్రతికి గడ్డన పడడం అనేది ఒక గొప్ప విషయం. నదిలో పడిన వారు చాలా మంది నదిలో, ఎందుకంటే ఆ నది మహా ఉధృతంగా ప్రవహిస్తుంది. అది చాలా లోతైన నది. అది ఆ నది నిరంతరం ప్రవహిస్తుంది, జీవనది అని అంటారు. కారణం ఏంటంటే మనకు కదా హిమాలయాలో పుట్టినటువంటి సింధు, గంగా, బ్రహ్మపుత్ర, సట్లేజ్ అనేటువంటి నదులు, చాలా నదులు, అవన్నీ కూడా నిరంతరము ప్రవహిస్తాయి. శీతాకాలం, చలికాలం, వేసవికాలం, అన్ని కాలములలో అవి నిరంతరముగా ప్రవహిస్తుంటాయి. కారణం ఏంటంటే వర్షాకాలంలో వర్షముల యొక్క అధిక వర్షాల వల్ల ఆ ప్రవాహం బాగా ప్రవహిస్తాయి. వేసవి కాలంలో మంచు కరిగి హిమాలయ పర్వతాల్లో ఆ నీరు కూడా ప్రవహించడం ద్వారా అవి నిరంతరము జీవనదులు అని అంటారు. జీవనదులు అని మనం చదువుతూ ఉంటాం. కాబట్టి అలా ఆ నదుల ప్రవాహం మరి ఉన్నట్టు యోర్దాను నది ప్రవాహం కూడా అలా ఉండేది. యోర్దాను నది ఉధృతముగా పారి గట్లు కూడా పొర్లి ప్రవహిస్తుంది. నది ఒడ్డు రెండు వైపులా పొర్లి
ఆ నది పొర్లి గ్రామాల మీద, భూముల మీద, పైర్ల మీద ప్రవహిస్తా ఉంటాయి. అలాంటి నదిని దాటుకోవడం సామాన్యమైన విషయం కాదు. అది ప్రమాదకరమైన ప్రవాహంగా ఉంటుంది ఎప్పుడు. దాంట్లో దిగినవాడు బయటికి రాగలడో, వస్తాడో లేదో అన్నంత చాలా ఉధృతంగా ప్రవహించే నది. దాన్ని చూసే గుండెలు అదిరిపోతాయి. దానిలోని ఆ నీళ్లు పైనుండి అది ప్రవహిస్తున్నప్పుడు, ఆ నీళ్ల శబ్దము జలముల గలం శబ్దాలు ఒక సంగీతములాగా వస్తాయి. ఆ యొక్క జలముల ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్ళ ప్రవాహానికి ఒక శబ్దం వస్తుంది. అది సంగీతపు ధ్వనులు పలికినట్టుగా ఆ యొక్క సముద్రము ఉంటుంది. దాన్ని దాటుకోవడానికి ఎవరు సాహసించరు, ఎవరు ధైర్యం చేయజాలరు. అందు గొప్ప ప్రమాదము. కనుక ఆ ప్రజలైన వారు ఏం చేశారు అన్నప్పుడు మందసాన్ని ముందు ఉంచుకున్నారు. యాజకులైన వారు మందసాన్ని ముందు మోసుకుంటూ వెళ్తుండగా ఆ మందసం వెనక వీరు కొంత దూరంలో దాని వెంట వెళ్ళి మందసం యాజకులు నదిలో దిగినప్పుడు వెంటనే పైన ఎక్కడో ఆదాము అనేటువంటి పురము దగ్గర ఈ యొక్క యోర్దాను నది నీళ్లు ఏక రాశిగా నిలబడిపోయినాయి. అప్పుడు నదిలో ఆ నేల ఆరిపోయినప్పుడు, తడి లేకుండా పొడి నేలగా మారినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క యోర్దాను దాటినారు. అంటే మందసమును ముందుంచుకున్నారంటే క్రీస్తు ప్రభు ముందుంచుకొని ఆ ప్రభు అనుసరిస్తూ వెంబడిస్తూ క్రీస్తు ప్రభునందలి విశ్వాసముతో వారు ముందుకు సాగినారు. ప్రియులారా, ఉదయకాల అనుభవం ఎలా ఉండాలి మనకంటే ప్రభు సన్నిధిలో మన ముఖాన్ని చూపించి మన ఆయన ఫేస్ చేసి ఎదురుపడి మన ముఖాన్ని ఆయన చూపించి ఆయన నుండి వచ్చే కృపను మనం పొందుకొని ఆ కృప వలన మనం బలము పొంది శక్తిని పొంది మంచి దృఢమైన బలమైన శక్తిని అంతరంగంలో, హృదయములో లేదా మనసులో మైండ్ అని అంటారు. అలాగే ఆత్మ అనే పొంది బలమైన ఆత్మ పొందిన వారమై మనం ముందుకు సాగి మన దైనందిన జీవితంలో సాగవలసిన వారిగా ఉంటున్నాం. కానీ ఇది చేయము. ఉదయకాలం కొంతమంది మీకా గ్రంథం ఒక మాట చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయంలో కొంతమంది ఇలాగున్నారట చూడండి. మొదటి వచనం, మంచముల మీద పరుండి. మనం కూడా మంచాల మీద పండుకుంటాం కదా. వాళ్ళు కూడా అలాగే పండుకున్నారు నాటి ఇశ్రాయేలు ప్రజలు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు రాత్రి మంచం మీద పండుకొని ఏం ఆలోచన చేస్తున్నారట? మోసపు క్రియల ఆలోచన చేస్తున్నారట. ఎంత దుర్భరమైన విషయాలు, ఎంత దుఃఖకరమైన విషయాలు, ఎంత చెడ్డ విషయాలు చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. రాత్రంతా ఏం చేస్తారంటే చెడ్డ ఆలోచనలు చేస్తారు. మోసపు క్రియలు, ఎవరిని మోసం చేయాలా, ఎవరి భూమిని లాక్కోవాలా, ఎవరి ఇంటి తాగాను లోపరుచుకోవాలి, కబ్జా చేయాలి, ఎవరి వస్తువును దొంగిలించాలి, ఎవనికి దెబ్బ కొట్టాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరికి హాని చేయాలి, ఎవడు పాడైపోవాలి, ఎవరు నాశనమైపోవాలి, ఇలాంటి దురాలోచనలు చేస్తారంట. మనిషిని హృదయములోండి చెడు ఎన్ని వస్తాయని మన మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్టయితే 13 రకములైన దురాలోచనలు మనిషి హృదయములో నుండి బయటకు వస్తాయని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుతున్నారు. ఏం యోచిస్తున్నావు సోదరుడా, సోదరి? మంచం మీద పరుండి మోసపు యోచనలు యోచించుతున్నారు. మోసపు క్రియలు, దుష్కార్యములు చేయు వారికి శ్రమ.
వారికి వీరికి కీడు చేయాలి. ఒక మాట ఇలా ఉందండి, ఉంచుకోనండి భాగము. లేవియా కాండం 19వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనము చదువుకుందాము, లేదా ఇంకా పైనుండి కూడా చదువుకోవచ్చు మనము. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఈ మాట మన జీవితాల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎదుటి వారిని చూచి ఎప్పుడు కూడా లోపాన్ని ఎంచకూడదు. అది మొదటిది. వాడట్టున్నాడు, వీడిట్టున్నాడు, అతను ఇట్టున్నాడు, ఆ ఇంటోళ్ళు ఇట్టున్నారు, అదిగో ఎదురింటోళ్ళు ఇలా ఉన్నారు, వారు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆ సోదరుడు ఇలాంటి వాడు, ఈ సోదరుడు ఇలాంటి వాడు. దేవుని యొక్క వాక్యం మనం చాలా సీరియస్ గా మనం పెట్టుకోవాల్సిన విషయం. ఎవరి లోపాన్ని మనం చూడకూడదు. షరతుగా మనం దాన్ని పాటిస్తే, నిబంధనగా దాన్ని పాటిస్తే, వెంటనే ఇతరుల యొక్క లోపాన్ని ఎంచుట అనేటువంటిది అది చాలా బుద్ధిమాలిన చర్య. దీనికి మనం అరికట్టుకోగలిగితే, లేవగానే వేరే వాని గురించిన ప్రస్తావన అంటే వాని చెడుని గురించో, లేదా వాని లోపాన్ని గురించో, వాని తప్పిదాని గురించో ఒక చిన్న మాట ప్రస్తావన చేసుకోవాలి మనం. దేవుని యొక్క సృష్టిలోనే ఎంతమందినైతే మానవుని సృష్టించినాడో, కోటాను కోట్ల మిలియన్ల కొలది మానవ జాతిని దేవుడు సృష్టించినప్పుడు, ఎలాగైతే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి పోలిక ఉండదో, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి 1 కోటి జనాభా అయినా, 10 కోట్ల జనాభా అయినా, 100 కోట్ల జనాభా అయినా, 500 కోట్ల జనాభా అయినా, ప్రపంచ జనాభా వేల మిలియన్ల కొలది జనాభా అయినా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క పోలిక ఉండదు. ఇది దేవుని యొక్క సృష్టిలోని రహస్యం. ఒకరి బొటన వేలు థంబ్ ఇంప్రెషను, ఇంకొకరి థంబ్ ఇంప్రెషను ఎక్కడా పోలిక ఉండదు. అందుకే మనతో థంబ్ ఇంప్రెషన్ వేసుకుంటారు ప్రతిదానికి. ఇప్పుడు అది అవసరం. ఎందుకంటే నీకున్న థంబు అంటే బొటన వేలు, వేలి ముద్రలు అంటాం కదా, ఇంకొకరి వేలి ముద్రలు వేలు మిలియన్ల జనాభా ఉన్నారు. ఒకరి వేలి ముద్ర మరొక వేలి ముద్ర ఒకటిగా ఉండదు. ఒకరి కవలికలు రిజంబ్లెన్సెస్ అని అంటారు. ఒకరి ముఖ కవలికలు ఇంకొకరి ముఖ ఛాయ ఒకే విధముగా ఉండదు, కొంచెమైనా తేడా ఉంటుంది. అలాగే నీవున్నట్టు ఇంకొకరు ఉండరు. నీవెలాగో ఒక రీతిలో ఉంటావో అతను ఇంకొక రీతిలో ఉంటాడు. నీవెలాగో ఒక రీతిగా నడుచుకుంటావో అతడు కూడా తన రీతిలో తాను నడుచుకుంటాడు. నీ రీతిలో నీవు నడుచుకోవడానికి నీవెంత స్వతంత్రుడవో, ఎదుటివాడు కూడా తన రీతిలో నడుచుకోవడానికి అతడు స్వతంత్రుడు. అలా అయినప్పుడు నీవు నీ రీతిలో నీవు నడుచుకునేవాడు, ఇంకొకరు తన రీతిలో నడుచుకునేవాడిని ఎలా తప్పు పట్టగలవు? ఎలా విమర్శించగలవు? ఎలా లోపాన్ని చెప్పగలవు? అతను అతని పరిధిలో, అతని రీతిలో అతను చేస్తాడు. నీవు నీ రీతిలో, నీ పద్ధతిలో నీవు చేస్తావు. నీవు చేసే పద్ధతి కరెక్ట్ అనుకుంటావు, ఎదుటివాడు చేసేది తప్పు అంటావు. కనుక నిందిస్తావు, దూషిస్తావు, చెడ్డమాట మాట్లాడతావు, అపవాదు వేస్తావు, ఏదో రకముగా ఇతరుల ఎదుట ప్రస్తావన చేస్తావు. వెంటనే లోపాన్ని వేలు పెట్టి, అందుకన్నాడు మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసుని ఎంచుట ఎలా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఇతరులను ఎప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు, ఎవరి లోపాన్ని ఎత్తి చూపకూడదు. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని, పెద్ద తప్పిదాన్ని తీసివేసుకో. ఎదుటివాని కంటిలో చిన్న నలుసు కనబడుతుంది అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆ 15వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఈ మాటలన్నీ చూస్తే మనం అనుసరించగలుగుతున్నామా?
గొప్పవాడిని చూచి ఏమంటాడు? గొప్పవాడని అభిమానం చూపవద్దు. వెంటనే గొప్పవాడని కనబడగానే వాడు పెద్దవాడని కనబడగానే అభిమానం చూపేస్తాం. అలా చేయవద్దని వాక్యం చెప్తాం. ఇంకేమంటాడు? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండాలు చెప్పి ఇంటింటికి పోయి చాడీలు అంటారు మన వాళ్ళు. ఈ ఇంటికాడ చెప్పేది ఆ ఇంటికాడ చెప్తాడు, ఆ ఇంటికాడ చెప్పేది ఈ ఇంటికాడ చెప్తాడు. ఒకటే ఒకటి గుర్తు పెట్టండి, నీ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఇంకొక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నాడు అంటే దాని అర్థం నిన్ను గురించి కూడా అక్కడ చెడ్డగా చెప్తాడు. ఇది ఫండమెంటల్ ట్రూత్, వాస్తవికమైన సత్యం. ఎవడైనా నీ దగ్గర వచ్చి ఇంకొక వ్యక్తిని గురించి చెడ్డగా చెప్తున్నాడంటే అర్థం మొట్టమొదటి జాగ్రత్త పడింది. వీడు నన్ను గురించి కూడా బయటికి వెళ్తే ఇంకో చోటికి వెళ్తే పక్కింటికి వెళ్తే నన్ను గురించి కూడా చెడ్డగా చెప్తాడని గుర్తుపెట్టండి. వాని దగ్గర నోరెత్తవద్దు. ఈరోజు ఇలాంటి వారి వ్యవహారం బాగా జరిగిపోతుంది. ఇక్కడ చలామణి అవుతాడు. ఎందుకంటే ఎదుటి వాని గురించి చెడుగు చెప్తా ఉంటే వీళ్ళకి ఆనందం అయిపోతుంది, ఉబ్బికిపోతారు. అయ్యో వీడు వాళ్ళ తప్పిదాలు లోపాలు అలా ఎన్ని చెప్పేశాడు అని ఈ వ్యక్తి బాగా వారికి పెట్టి సన్మానిస్తాడు గౌరవంగా. వాళ్ళు చెప్పేవారు అని పొగుడతాడు. అదే ఇది ఇస్తాడు, అదే ఇది పెడతాడు, బాగా తినబెడతాడు, మంచి పెడతాడు, ఇంకా దప్పిస్తాడు, ఏదో చేస్తాడు. ఈడ సంపాదించుకుంటాడు వాడు. అవతలికి వెళ్తాడు ఆ ఇంటి దగ్గరికి. అక్కడ పోయి నిన్ను గూర్చే చెప్తాడు. అక్కడ నీ చెడుగుల గురించి చెప్తాడు. అక్కడ ఇక్కడ ఫలం పొందుతాడు, అక్కడ ఫలం పొందుతాడు. డబల్ బెనిఫిట్, ఇది డబల్ బెనిఫిట్ స్కీమ్ అంటాడు. డబల్ బెనిఫిట్. ఇలా ఇంటి వారు ఎందరో కోకళ్ళలు ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నారయ్యా, ఎట్లా బ్రతకగలుగుతున్నారయ్యా ఇంత బాగా అంటే ఇదే నీ దగ్గర చెప్పేది నీ దగ్గర చెప్తాడు, నిన్ను గూర్చి అవతల చెప్పేది అవతల చెప్తాడు. నీ దగ్గర మేలు పొందుతాడు, అవతల వాని దగ్గర మేలు పొందుతాడు. ఇదే వాని ఆట, ఇదే వాని పాట, ఇదే వాని బ్రతుకు తెరువు. దీని ద్వారానే బతుకుతా ఉన్నాడు బాగా లక్షణంగా. వాడికి అదే బాగుంది. కానీ మోసపోయేది ఎవరంటే వినేవారి. వాడు కాదు. వాడు బెనిఫిట్ పొందుతున్నాడు, నీవేమో పోగొట్టుకుంటున్నావు. జాగ్రత్త సుమా. ఎవడైనా నీ దగ్గరికి వచ్చి ఎదుటి వాని గురించి ఇంకొకరి గురించి ఏదైనా చెప్తే వినవద్దు, నోరు మొయ్యని చెప్పండి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడి అభిమానం చూడవద్దు. న్యాయమును బట్టి నీ పొరుగువాని తీర్పు తీర్చాలి. నీ ప్రజల్లో కొండములాడుతూ ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ హృదయములో నీ సోదరుని మీద పగబట్టకూడదు. ఇంకేమంటాడు చూడండి. నీ పొరుగువాని పాపం నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను. అలాంటి వాడిని గద్దించు. తర్వాత అంటాడు చూడండి 18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దీని గురించి యేసు ప్రభువారు అన్నారు, కీడును సహించువాడు ధన్యుడు. ఇక్కడ 2 మాటలు. కీడును సహించడం మేలా, కీడును సహించకపోవడం మేలా? కీడును సహించుట మేలు అన్నాడు. కీడును సహించువాడు ఆశీర్వదించబడతాడు. ఈ మాట చాలా సులభంగా చెప్పుకోవచ్చు, కానీ ఇది ఒక అభ్యాసం. ప్రాక్టీస్ చేసుకోగలిగితే, కీడును సహించడం అలవాటు చేసుకుంటే చివరికి ఆశీర్వాదం. అవతలి వాడు నీకు ఎంత కీడు చేసినా, నీ మీద ఎంత దుర్భాషలాడినా, నిన్ను గురించి ఎంత చెడ్డగా చెప్పినా, నిన్ను ఎంత కష్టపెట్టినా, ఎంత దుఃఖపెట్టినా, ఎంత కీడు నీకు జరుగుతున్నా దాన్ని సహించగలిగితే, ఓర్చుకోగలిగితే, తట్టుకోగలిగితే, తాలుకోగలిగితే అది నీకే ఆశీర్వాదం అని. కానీ రెండవదిగా ఎప్పుడు కూడా ఎవరి కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సహించలేకపోతే, ఒకవేళ సహించకపోతే ఏం చేయాలో దేవునికి చెప్పు. దేవా, ఇలా కీడు జరుగుతుంది ఫలాని వారి ద్వారా, దాన్ని సహించడానికి నాకు శక్తిని దయచేయము, బలము దయచేయము.
ఆ కీడును సహించుటకు నేర్పించుమని ప్రభువుని అడుగుదాం. కానీ మనం మాత్రం ఎన్నడూ కూడా ఎవరికి కీడు చేయ తలంచకూడదు, కీడు చేయ యోచించకూడదన్న. అయితే నాటి ఇశ్రాయేలు ప్రజల గురించి మనం మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో వారు ఏం చేస్తున్నారు? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దున పొడవగానే చేస్తారు. ఆలోచన ఎప్పుడు చేస్తారు? రాత్రి చేస్తారు. ఆ దుష్కార్యములు ఎప్పుడు చేస్తారు? లేచిన తర్వాత చేస్తారు. లేచిన తర్వాత చేసే పనులు రాత్రి నిద్రలో రాత్రి వెప్పూట ఆలోచన చేస్తాం. కానీ ఏ ఆలోచన చేస్తున్నాం? రాత్రి పీట యోచనలు చేస్తున్నారు. అవే యోచనలంటే దుష్కార్యములు అనే మాట, ఒక మాట చదువు. మోసపు క్రియలనే మాట చదువుతాం. ఆ 2వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుంటూ పోతే ఏం కనపడతాయంటే వారి యోచనలు మోసపు క్రియలంట, దుష్కార్యములంట. రాత్రంతా వాటిని గురించి ఆలోచన చేస్తారట. మంచాల మీద పరుండి ఆలోచన చేస్తారట. ప్రొద్దున లేవగానే ఇంకా అవే చేస్తారట. ఏవి చేస్తారు? దుష్కార్యాలు చేస్తారు. కనుక రాత్రి పూట చెడు ఆలోచన మనం చేస్తే ఉదయం లేచినప్పుడు నుండి చెడు కార్యాలే చేస్తాం. ఉదయం లేచినప్పుడు మంచి కార్యాలు చేయాలంటే రాత్రి మంచి ఆలోచన చేయాలి. చెడు ఆలోచనలు, దుష్కార్యాలు మనం ఆలోచించకూడదు. 2వ వచనం నుండి వారు భూములు ఆశించి పట్టుకుంటారు. అంటే పొరుగువారి భూమి గట్ల దగ్గర లేదా ఇంటి ముందల, ఇంటి పక్కన కొంచెం ఈరోజు కొంచెం, రేపు కొంచెం దోచుకొని రావడం. భూములు ఉన్నవా భూములు దోచుకుంటారు. తర్వాత ఏమంటాడు? దాని క్రింద నుండి తమ మెడ ఒక మనిషి వారి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకుంటారు. ఇల్లు, ఆస్తులు అవి ఇవి ఆక్రమించుకుంటారు. ఇంకా అట్లా చదువుకుంటా పోతే అన్నీ అట్లా. చూడండి ఇంకొక మాట 3వ వచనంలో, లేదా అట్లా చేసే వారికి ఏమొస్తుందంటే గొప్ప అపాయ కాలం వచ్చుచున్నది. ఇలాగూ మోసపు క్రియలు రాత్రంతా ఆలోచించి దుష్కార్యములు చేసినట్లయితే వాళ్ళకి ఏమొస్తుందట? గొప్ప అపాయం కలుగుతుంది. ఉదయకాలం మనం ప్రభు సన్నిధిని గడపకపోతే చెడు ఆలోచనలు, చెడు కార్యాలు చేసే ప్రమాదం. అవి చేస్తే గొప్ప అపాయం వస్తుంది. ఎందుకు శ్రమ వస్తుంది? ఎందుకు దుఃఖం వస్తుంది? ఎందుకు బాధ కలుగుతుంది అని మనం చూసినట్లయితే 119వ కీర్తనలో ఒక మాట ముగింపు మాటగా మనం చెప్పుకుందాం. 119వ కీర్తన బాధ, శ్రమ ఎందుకు వస్తుందో అక్కడ అంటాడు. 119వ కీర్తన 119వ కీర్తన ఇప్పుడే చదువుకున్నా గుర్తులేదు. మంచిది. మనం దేవుని సన్నిధి గడపకపోతే రాత్రి, ఉదయం ఈ ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోకపోతే మనకు కష్టాలు వస్తాయి, శ్రమ వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం ధ్యానం, ఉదయకాలం ప్రార్థన, ఉదయకాలం ప్రభు సన్నిధి, ఉదయకాలంలో మన మనసులో ధ్యానం చేసుకుని ఆలోచించుకోవాల్సినది మంచి విషయాలు. దాని ద్వారా శక్తిని పొందుతాం, బలము పొందుతాం, జ్ఞానం పొందుతాం. జ్ఞానం కొరకై వేడుకోవడం, మన పని పాటలు చక్కగా చేసుకోవడానికి జ్ఞానం ఎంతో అక్కరగా ఉంది. మరొక జ్ఞానానుసారంగా మనం ప్రవర్తించవలసి ఉన్నాం. అటు జ్ఞానం కొరకై వేకోజామని ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో మనం వేడుకోవడం ద్వారా అటు జ్ఞానాన్ని పొంది మన లక్ష్యాన్ని, మన గురిని మనం చేరుకోవడానికి ప్రేరేపించిన